బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు మనం తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి ఇంట్లో ఉన్నాం. వారి సతీమణి శ్రీనిత గారు మనతో ఇప్పుడు ఉన్నారు. ఆవిడని అడిగి ఆవిడ మాటల్లో ఆవిడ జీవితంలో బతుకమ్మ ఎలా భాగమైందో ఆవిడ మాటలను తెలుసుకుందాం. శ్రీనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ముందుగా. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. చెప్పండి, బతుకమ్మ అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ పండుగతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. బతుకమ్మ అనేది లేడీస్ పండుగ అండి. ఇది ఒక లేడీని రిప్రజెంట్ చేసేది, ఒక గర్ల్ని రిప్రజెంట్ చేసేదే బతుకమ్మ. మనం దీన్ని ఒక లేయర్స్గా అరేంజ్ చేసి అన్నీ చేసి దాన్ని ఒక పిరమిడ్ షేప్ చేసి ఒక చక్కగా రూపొందించేసి పంపిస్తున్నాం. మనం యూజువల్లీ గర్ల్స్ని కూడా అత్తగారింటికి పంపించే ముందు అన్నీ చేసి అట్లా కరెక్ట్గా చేసి పంపిస్తూ ఉంటారు. బతుకమ్మ అనేది ఇక లేడీస్కి గర్ల్స్కి సంబంధించిన పండుగ. ఇది చాలా రిప్రజెంట్ చేస్తుంది ఒక గర్ల్కి. బతుకమ్మ పండుగని అరేంజ్మెంట్స్, ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్, సిస్టమేటిక్ ఒక గర్ల్ ఒక లైఫ్ని ఎలా కోరుకుంటుంది అనేది ఈ బతుకమ్మతో మనం చూపించవచ్చు. చిన్నప్పటి నుంచి ఈ బతుకమ్మతో మీకున్న మెమరీస్ ఏంటి? ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు? కానీ ఆ పువ్వులు ఏరుకోవడం అదే ఒక చిన్నపిల్లలప్పుడు అదే ఒక ఆనందం ఉంటుంది. అన్ని పువ్వులు దొరుకుతుండే అండి, గుమ్మడి పూలకు మాత్రం నేను వెళ్తుంటే అవి మాత్రం పొద్దున్నే వెళ్తే దొరుకుతుండే మాకు. సో వీటికి మాత్రం కాంపిటీషన్గా పొద్దున్నే వెళ్ళేసి తీసుకొచ్చి పెట్టుకుంటుండే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. గుమ్మడి పూలు ఒకటి మాత్రం నేను తెస్తుంటే ఇవన్నీ మాకు ఇంట్లో వాళ్ళు తెచ్చి పెట్టేస్తుండే. ఇంతకుముందు ఇప్పుడు మీ బతుకమ్మ చాలా కలర్ఫుల్గా ఉంది. ఏమేమి పూలు పెట్టారు మేడం ఈ బతుకమ్మ? అన్ని బతుకమ్మకి యూజ్ చేసే పువ్వులన్నీ మొత్తం తంగేడు పువ్వు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు. నాకు ఈ పట్టు కుచ్చుల పువ్వులు ఒక దొరకలేదు. బంతి పువ్వులు అన్నీ మనం బతుకమ్మకి యూజువల్లీ ఈ సీజన్లో దొరికే పువ్వులు అన్నీ యూజ్ చేసాం దీంట్లో. అన్నీ కలర్ఫుల్గా, అదే కలర్ఫుల్గా ఉండాలని మా పార్టీ కలర్ కూడా అప్డేట్ చేసాం ఇక్కడ. మీ డ్రెస్ కూడా మీ పార్టీ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. తప్పలేదు మేడం, తెలంగాణ యొక్క రాష్ట్ర పండుగ కాబట్టి ఆ కలర్ ఎక్కువ ఎలివేట్ అవ్వడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకే, చెప్పండి, ఈసారి మీ ఫ్రెండ్స్ అందరితో మంత్రుల యొక్క సతీమణులు అందరూ కలిసి ఈ పండుగని ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్స్ గురించి చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగుందండి. లాస్ట్ టైం కూడా మేము చాలా బాగా చేసుకున్నాము. జమ్నక్క చాలా బాగా చేశారు వాళ్ళ ఇంట్లో. అప్పుడు మేమందరం కలిసి ఫస్ట్ మినిస్టర్ క్వార్టర్స్లో సెన్సేషన్గా మేము సెలబ్రేట్ చేసుకుంది లాస్ట్ ఇయర్. అది ఈ ఇయర్ కూడా ఫస్ట్ బిఫోర్ మనకు ఇంత సెలబ్రేషన్స్ అనేది మినిస్టర్ క్వార్టర్స్లో ఎప్పుడు బతుకమ్మ లేదండి. మేము బిఫోర్ 2005లో కూడా ఇంట్లో స్టే చేసి వెళ్ళాం. బతుకమ్మ సందడి కానీ బతుకమ్మ అనే మాట కూడా ఎవరు తీయకపోతుండే. కానీ ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళు వాళ్ళందరూ కూడా అందరూ అడుగుతుండ్రు, ఏంటి బతుకమ్మ అంటే, ఎలా చేయాలి, ఏం చేస్తారు, దీంతో ఏంటి అనేది ఇది మన ట్రెడిషన్ అండి. ఇప్పుడు మనం దాన్ని చాలా చూయించుకుంటున్నాము. దాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఇది పాస్ చేస్తూ ఉన్నాము. మీ పాపకి కూడా చెప్తారా? అంటే ఇవి బతుకమ్మకి రిలేటెడ్గా చాలా కథలు, పాటలు ఉన్నాయి. అలాంటివి మీ పిల్లలకి నేర్పించడం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఇంకా పాటల దాకా వెళ్ళలేదు కదా, తను నాతో పాటు ఈక్వల్గా ఆడుతుందండి. బతుకమ్మ అనేది తనకి ఇంట్రెస్ట్, తను నాతో పాటు ఆడుతూ ఉంటుంది. అంటే మామూలుగా చిన్నతనం నుంచి పెళ్ళయ్యే వరకు బతుకమ్మ చేసుకోవడం వేరు. ఇప్పుడు తెలంగాణలో భాగమైన హరీష్ రావు గారి వైఫ్గా ఇప్పుడు ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలా మీ అందరి మధ్యలో ఇది తెలంగాణ యొక్క రాష్ట్ర పండుగగా చేసిన తర్వాత ఇంకొంచెం మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, మన పండగ మన ఓన్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ సందర్భంలో ఈ పండుగ చేసుకోవడం మీకు ఎట్లా ఉంది? ఇప్పటిదాకా చిన్నప్పటి నుండి మన తెలంగాణ వచ్చే వరకు కూడా ఇది మన ట్రెడిషన్, ఇది మన అందరికి ఇష్టమైన పండగ అన్నట్టు మనం అందరం ఇష్టంగా ఆడుకున్నామండి. ఇప్పుడు గర్వంగా చేసుకుంటున్న పండగ ఇది. మనం మన గెలుపుని ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ చూపించుతున్నాం. ఒక 60 years పోరాటం తర్వాత మనకి ఇంత స్వేచ్ఛ వచ్చింది, ఇంత ధైర్యంగా మనం ఒక గవర్నమెంట్ హాలిడే కూడా డిక్లేర్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ హాలిడేస్ కూడా సంక్రాంతికి తప్ప మనకు బతుకమ్మకు హాలిడేస్ ఉండదు, దసరాకు ఉంటుంది. అది ఎందుకంటే దసరా అనేది కూడా ఆంధ్ర సైడ్ వాళ్ళే చేసుకుంటారు, బతుకమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి.
ఇప్పుడు మనకు సపరేట్గా అన్ని స్కూల్స్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఇలా కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇవాళ బతుకమ్మకు హాలిడేస్ డిక్లేర్ చేశారు 15 days. మనకు 15 days హాలిడేస్ ఓన్లీ సంక్రాంతికో క్రిస్మస్కో ఉంటుండే. నేను చదువుకునేటప్పుడు అయితే అప్పుడు దసరాకు ఒక 4 days బిఫోర్ వెళ్తుంటే మీ ఊరికి. ఆ 4 days మేము చాలా ఆడుకోవడము అది చేస్తూ ఉంటాము. ఇప్పుడు అట్లా కాదు, ఇది మన ప్రైడ్. ఇప్పుడు దిస్ ఇస్ వాట్ వీఆర్ షోయింగ్, మన ఒక ప్రైడ్, మన ఒక గెలుపు ఈ బతుకమ్మ. ఇప్పుడు దీన్ని చూపించి మన విక్టరీని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. ఈసారి మీరు కూడా లాస్ట్ డే రోజు మనకి హుస్సేన్ సాగర్లో భారీ ఎత్తున ఇదొక భారీ ఉత్సవంలాగా అందరూ మహిళలు అక్కడికి చేరి బతుకమ్మని జరుపుకుంటారు. ఈసారి ఆ ఉత్సవాల్లో మీరు కూడా పాల్గొనే అవకాశం ఉందా? లేదండి, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను. నేను సద్దులో ఎప్పుడు సిద్దిపేటలో కోమటి చెరువు దగ్గర చేస్తాము, నేను అక్కడికి వెళ్తున్నాను. అంటే పుట్టింటికి వెళ్ళడం ఆ పండగకి ఆనవాయితీ కాబట్టి ఈసారి అంటే మేము లాస్ట్ ఇయర్ నుండి కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది సిద్దిపేటలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. శోభా గారు వచ్చి, అన్నమాచార్య శోభా గారు వచ్చి తను కీర్తనలు చేస్తూ ఉంటారు. ఈసారి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకని లేజర్ షో కూడా ఉంటుందని తెలుసు. సో అది కొంచెం మా ప్రజలకు మేము కొంచెం గ్రాండ్గా చేస్తున్నాం అక్కడ, అంతే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో. తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు మనం విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. ఆవిడ సతీమణి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లోనే ఆవిడ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, చెప్పండి, బతుకమ్మ మీ లైఫ్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆ పండుగతో మీకున్న అనుబంధం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ ఆడతానండి. మా మదరు అంటే ఏదైనా మనకు వారసత్వంగా వచ్చేదే, ఏ పండగ అయినా కూడా మనం ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తే మనం దాన్ని మన పిల్లలైనా రేపటి తరమైనా అలాగే చేస్తుంది. నిజంగా కూడా బతుకమ్మ అంటే చాలా ఇష్టమైన పండగ. ప్రతి ఆడపిల్లకు, తెలంగాణ ఆడపిల్లకి అందరికీ కూడా బతుకమ్మ పండగ అనేది చాలా ఇష్టమైన పండగ. ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా కానీ ఎందుకో ఇక్కడ మా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా బతుకమ్మ వచ్చింది అని అంటే అంటే ఇంకా కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళాలని, చేసుకోవాలని అది అంతా తాపత్రయపడేవాళ్ళము. చాలా బాగా అంటే ఇక్కడ పూలు దొరకకపోయినా కానీ కొనుక్కొని మరి మేము సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం హైదరాబాద్లో. ఈసారి బతుకమ్మని రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈరోజు పిల్లలకి కూడా హాలిడే కూడా ఇచ్చింది. ఫస్ట్ డే పిల్లలకి కూడా బతుకమ్మ గురించి తెలియాలి, ఆ పండుగ విశిష్టత తెలియాలి అని. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. లాస్ట్ ఇయర్ నుంచి మా రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి మేము సంతోషంగానే ఉన్నాము. ఎందుకంటే ఇంకా బతుకమ్మని రాష్ట్ర పండగ సెలబ్రేట్ చేయడం అసలు ఇంకా మా లేడీస్కి అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ 9 రోజులు పిల్లలందరూ ఉంటారు, బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు అంతా ఒక పండగ అంటే ఇలాగే ఉండాలి అని పండగ వాతావరణంలాగా ఉంటుందండి. చాలా చాలా బాగా చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. జనరల్గా మినిస్టర్స్ క్వార్టర్స్ అంటే ఎప్పుడు మంత్రులందరూ బిజీగా ఉంటారు. ఈసారి మంత్రుల భార్యలందరికీ, మీ మహిళలందరికీ ఈసారి చాలా ఫ్రీ టైం. ఇలాంటి పండుగలప్పుడు మీరు ఇంకా ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఎంత పండుగ వాతావరణం. అందరూ చాలా ఫ్రెండ్లీగా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ఇలా మీ మాటల్లో చెప్పండి. నిజంగా అండి, అసలు లాస్ట్ ఇయర్ మాకు మొదటి పండగ బతుకమ్మ అనేది. అసలు లాస్ట్ ఇయర్ కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో ఈసారి కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నిజంగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ పండగ రోజు మాత్రం అందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరూ బిజీగానే ఉంటారు, మినిస్టర్స్ వాళ్ళు అంతా ఉంటారు కాబట్టి అందరం బిజీగానే ఉంటాము. అయినా కూడా పండగ రోజు మాత్రం చాలా సంతోషంగా గడుపుకుంటున్నాను. నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఇలా చేసుకోవడం అనేది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో. ఇప్పుడు మనం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. రాధిక గారు నమస్తే. నమస్కారం. బతుకమ్మతో అందరికీ చిన్నప్పటి నుంచి తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి అందరికీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్. కాకపోతే ఇప్పుడు కొంచెము పెద్దగా చేస్తున్నాము, అందరం దాని గురించి మాట్లాడుతున్నాము. మాకు అత్తమ్మ ఉన్నప్పుడు చాలా బాగా చేసేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఈ బతుకమ్మకు అత్తమ్మ లేరు, కాబట్టి మేమిద్దరం కలిసి
మాకు తోచినంత చిన్నగా చేసాము, కానీ చాలా ఎంజాయ్ చేసాము అది చేసేటప్పుడు. చాలా లేదు మేడం, చాలా చిన్నగా ఉన్న ఇట్స్ రియల్లీ వెరీ నైస్ అండ్ క్యూట్. మీ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో బతుకమ్మ కూడా అంతే క్యూట్గా ఉంది. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? అంటే ఇప్పుడు ఇది ఒక స్టేట్ ఫెస్టివల్. యాజ్ యూ సెడ్ మీరు యూకేలో ఉన్నాము, సెలబ్రేట్ చేసుకోలేకపోయామన్నారు. బట్ నౌ యూకే కాదు, ఎక్కడ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనం ఎక్కడున్నా కానీ నౌ బతుకమ్మ ఇస్ బికెమ్ వెరీ బిగ్ ఫెస్టివల్. హౌ యు ఆర్ ఫీలింగ్? Well, it's a nice thing. It's a beautiful festival, and we've just with all the media hype and the advertisement of Batkama, manadi ippudu state festival అయినందుకు వరల్డ్ లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇట్స్ a happy festival కాబట్టి ఇట్స్ గుడ్. నెక్స్ట్ మీ పిల్లలకి కూడా దీని గురించి ఇప్పటి నుంచే చెప్తున్నారా? వాళ్ళకి దే నో అబౌట్ ఇట్? అవునండి, దే నో లిటిల్ బిట్ అబౌట్ ఇట్. ఆ చిన్న అమ్మాయికి ఎక్కి తెలియదు, కానీ శ్రీకి టీవీలో చూడడం వరకు తెలుసు. ఫస్ట్ టైం ప్రాక్టికల్గా చేయడం ఇదే ఫస్ట్ టైం. వాట్స్ యువర్ నేమ్? Shrivara. How you are feeling celebrating this festival? I'm feeling happy because everyone's around and there's lots of colours and flowers everywhere. Do you know what's the real message behind the festival? Do you know anything about this festival? Well, I know that it's a flower festival and they do a dance like Dandiya where the flowers are around in the middle. And then that's all I know. That's really nice అండి. నెక్స్ట్ సోని గారు, యా మీరు చెప్పండి, ఈ ఫెస్టివల్తో మీకున్న రిలేషన్ అంటే చిన్నప్పటి నుంచి మీరు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ? హౌ యూ సెలబ్రేట్? యా, చిన్నప్పటి నుంచి చేసుకునే వాళ్ళమండి. ఊర్లో ఉన్నప్పుడు చాలా ఘనంగా చేసుకునే వాళ్ళము. సిటీకి వచ్చాక స్టడీస్ కోసము సిటీలో ఎవరు పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంట్లో మమ్మీ మాత్రం ప్రతి ఇయర్ ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే ఆడేసి ఇంట్లోనే బకెట్లో వదిలేసే వాళ్ళము వాటర్లో. బట్ ఇప్పుడు తెలంగాణ వచ్చాక చాలా గర్వంగా అందరం కలిసి మళ్ళీ చేసుకుంటున్నాము. ఊరు కల్చర్ మళ్ళీ సిటీలోకి కూడా వచ్చేసింది బతుకమ్మ. యూఆర్ వెరీ హ్యాపీ. ఈసారి ఇట్లా మినిస్టర్స్ క్వార్టర్స్లో అందరితో కలిసి చేసుకోవడం ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం అండి మా సొంతంగా మా చేతితో చేసుకోవడం. ఎప్పుడు మమ్మీ అన్న అత్తమ్మ అన్న చేసేవాళ్ళు, ఈరోజు అత్తమ్మ ఊర్లో ఉన్నారు అనుకోకుండా. సో మా చేతితో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ, వీఆర్ హ్యాపీ. ఐ న్యూస్ ప్రేక్షకులకి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి ఈ పండుగ గురించి మీరు ఇచ్చే మెసేజ్? బతుకమ్మ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో హోప్ఫుల్లీ ఆల్ ఇయర్ రౌండ్ మనం అలాగే హ్యాపీగా, కలర్ఫుల్గా, జాయ్ఫుల్గా ఉండాలని, దట్స్ ద మెసేజ్. బతుకమ్మ చేసేటప్పుడు మనం ఎంత హ్యాపీగా, కలర్ఫుల్గా ఉంటామో ఆల్ ఇయర్ రౌండ్ మనం అలాగే హ్యాపీగా, కలర్ఫుల్గా, జాయ్ఫుల్గా ఉండాలని. హ్యాపీ బతుకమ్మ అందరికీ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో. ఈ బతుకమ్మ సంబరాల్లో భాగంగా మనం ఇప్పుడు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ గారి స్వగృహంలో ఉన్నాం. మనతో పాటు జమున రాజేందర్ గారు ఉన్నారు. ఆవిడని అడిగి బతుకమ్మ పర్వదినానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే జమున మేడం. అండి. ఇలా ఈసారి చూస్తే మీ ఇంట్లోనే చూడొచ్చు, చాలా మంది ఇప్పటికే ఎక్కువ మీ రిలేటివ్స్ కానీ అందరూ ఇప్పటికే చేరుకున్నారు. ఒకటి కాదు, చాలా రకాల సైజుల వారీగా బతుకమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ ఈ సెలబ్రేషన్స్ గురించి చెప్పండి. బతుకమ్మ అంటేనే ఒక్కరు కూర్చొని, బతుకమ్మ అంటేనే ఒక్కరు కూర్చొని పేర్చేది కాదు. అది ఒక 3-4 మహిళలు కలిసి పేరిస్తేనే అది సంతోషంగా ఉంటుంది. పాటలు పాడుకుంటూ బతుకమ్మని పేరుస్తుంటారు ఫస్ట్ నుంచి కూడా. ఈ బతుకమ్మ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈరోజు ఫస్ట్ బతుకమ్మ, ఇది ఎంగిలిపూ బతుకమ్మ అంటారు. ఇది 9 రోజులు బతుకమ్మను పేర్చి 9 రోజులు ఆడి లాస్ట్ బతుకమ్మ పెద్ద బతుకమ్మ అంటారు. అయితే ఈ బతుకమ్మలన్నీ ఒక్కరు ఆడితే బాగుండదు కాబట్టి అందరు మా అక్క చెల్లెళ్ళని పిలుచుకొని, మా కజిన్స్ని, మా ఫ్రెండ్స్ని, అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మినిస్టర్స్ వైఫ్ని అందరినీ పిలిచి అంటే చక్కగా ఆడుకుందాము మనము బతుకమ్మ అనే విధంగా చేసుకొని ఈరోజు బతుకమ్మను ఆట ఆడుకుంటున్నాం.
మనం మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం మినిస్టర్స్ క్వార్టర్స్లో అందరూ మంత్రుల సతీమణులు అందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా బతుకమ్మని చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరి నోటితో విన్నా జమున గారి వల్లే, జమున గారు మా వెనకాల నుండి నడిపిస్తున్నారు అని చెప్తున్నారు. అది మీకు ఎట్లా ఉంది? ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ బతుకమ్మకు సంబంధించి? లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కాబట్టి మినిస్టర్ క్వార్టర్స్లో ఫస్ట్ టైము అప్పటికప్పుడే డిసైడ్ చేసుకొని చేసినాం కాబట్టి కొంచెం మామూలుగా చేసాము. ఈ ఇయర్ అంటే ఇంకా కొంచెం బాగా చేయాలనే ఉద్దేశంతో అందరు మినిస్టర్స్ వైస్ కలిసి నిన్ననే ఈసారి ఇంకా చాలా బాగా చేసుకుందాము ఈరోజు అంటే ఇప్పుడు రాష్ట్ర పండుగగా చేసిరు కాబట్టి చాలా గ్రాండ్గా చేసుకుందామని ముందే డిసైడ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి బతుకమ్మను అంటే అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మని పేరవడం కానీ ఈ బతుకమ్మ అంటే ఏంది అనేది ఇంకా తెలియాలి బయటికి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ బతుకమ్మను వేర్చి బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. మా ఐ న్యూస్ ప్రేక్షకులకి బతుకమ్మకి సంబంధించి మీరు ఇచ్చే సందేశం? ఐ న్యూస్ ప్రతినిధులకి, ఐ న్యూస్ ప్రేక్షకులకి, ఐ న్యూస్ సిబ్బందికి, తెలంగాణ ప్రజలకి బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంకా ఇలాంటి బతుకమ్మలు చాలా చాలా చేసుకోవాలని, ఇంకా గొప్పగా చేసుకోవాలని, ఇంకా విద్యార్థులు ఇంకా బతుకమ్మ పండుగలో ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా బంగారు బతుకమ్మ వరకు రావాలని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు కూడా బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ